తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి. ప్రస్తుతం మనం భవతారిణి ధ్యాన శక్తి పీఠంలో ఉన్నామండి. ఇక్కడ అమ్మ ఎంత అందంగా ఉంటారో మనందరికీ తెలుసు కదా. మహామాయ ఆదిపరాశక్తి తల్లి. ఆవిడికి జరిగేటువంటి పూజలు అలా ఒక 2 నిమిషాలు కూర్చున్నామంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. ఏదో లోకంలో ఉన్నామా, అమ్మ లోకంలోనే ఉన్నామా మనం అనే భావన కలుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత కానీ మనకి ఈ ప్రపంచంలో ఉన్నామన్న స్పృహ రాదు. అంత అద్భుతంగా పూజ జరుగుతుంది. అయితే పూజ జరిగే క్రమంలో కొన్ని నేను గమనించాను. అసలు వాటి విశేషం ఏంటి, ఎందుకు అవి మనం అమ్మకి సమర్పించే వాటిల్లో అది కూడా ఒక ప్రక్రియగా పెడతాము, ఇవన్నీ మనం అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమ శివాయ. చాలా సంతోషం, మరొకసారి అమ్మ మమ్మల్ని పిలిచింది. ఆమె దర్శనం భాగ్యం మళ్ళీ మళ్ళీ దొరకడం అనేది నిజంగా అదృష్టమే. ఆషాఢ మాసంలో ఇంకా విశేషం. ఆషాఢంలో చాలా విశేషం అమ్మని దర్శించుకోవటం. అమ్మ పూజ మొత్తం చూశాను. అమ్మకి చక్కగా ఒడిబియ్యం అవి సమర్పించారు. ఆ తర్వాత ఇంకా హారతి ఇచ్చే ముందు పూజ ప్రక్రియలో భాగంగా అమ్మ గంట ఒకటి అందరికి సర్వసాధారణంగా ఉండేది. అలాగే డమరుకము, శంఖం, ఇవి కూడా అంటే డమరుకనాదం అలాగే శంఖానాదం ఇవి కూడా ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు సమర్పించాలా? వాటి విషయం అసలు శాస్త్రంలో ఏమని చెప్పబడిందో, ధర్మ సందేహాల్లో భాగంగా ఇలా చాలా ఉన్నాయి ప్రశ్నలు. ఎందుకు మాకు వివరిస్తారా? ఖచ్చితంగా అమ్మ. మొట్టమొదటి ఏంటంటే గంటలో చాలా రకాలుగా నంది గంట, తర్వాత ఆంజనేయ స్వామి ఉంటారు ఈ గంటలో. తర్వాత మనం శ్లోకం చేస్తాం మామూలుగా, అగమార్తంతు దేవానాం గమనాంతంటూ రాక్షసాం కురుగంటారావం దేవతాహ్వానాంచ లక్షణం. ఎక్కడ గంట మోగించినా కూడా ఏంటంటే అసురులు వెళ్ళిపోయేసి దేవతలు రావాలి అని చెప్పేసేసి. అయితే పూర్వకాలంలో ఏంటంటే రాక్షస సంహారం అంతా జరిగిన తర్వాత అమ్మవారు ఆ అసురులందరినీ సంహరించేసిందంట. చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అడిగారంట, అమ్మ సృష్టిలో మేము ఒక భాగమే, అయితే మా అస్తిత్వాన్ని లేకుండా నువ్వు చేసేస్తే ఎట్లా మరి అని చెప్పేసేసి అని అన్నప్పుడు, మీరేంటంటే ఈ దేహ రూపంలో ఉండకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా మిమ్మల్ని తయారు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం వైరస్లు అంటాం, కొన్ని రకాల సూక్ష్మ క్రిములు అంటాం కదా, ఇట్లా ఈ అసలందరినీ కూడా అమ్మ మార్చేసిందంట. మార్చేసిన తర్వాత మళ్ళీ మా లక్షణం ఏంటంటే మనుషులని మిగతా జీవరాశుల్ని పీడించుకోవడం, తినటం, మా ఆహారం ఇవన్నీ ఇదే, మరి మాకెట్లా అని చెప్పేసేసానంటే ఆ రూపకంగా రోగుల రూపంలో రకరకాల వైరస్లు అంటున్నాం కదా, సూక్ష్మక్రిములు అంటే, ఈ విధంగానే ఉండి మీరు వాళ్ళని బాధించడం చేయడం ఇవన్నీ మీరు చేస్తూనే ఉండండి. ఆ విధంగా తప్ప ప్రత్యక్షంగా ఒక రాక్షస రూపంగా వచ్చి మీరు మనుషులని ప్రజల్ని కష్టపెట్టడానికి లేదు అని చెప్పేసి చెప్పారు. అలా అన్న క్రమంలో వీళ్ళ విజృంభణ మళ్ళీ ఎక్కువైపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు కంటికి కనపడరు, తెలియదు, ఒక రోగం వచ్చేస్తా ఉంది, గాలిలో ఏదో ఒక ఇది మన కరోనా అని చెప్పేసేసి అని అన్నాం మొన్నటిదాకా. రోగం ఇదంతా అసురశక్తి అనమాట. అయితే ఇట్లాంటి వాటిని మరొక పూజ చేయగానే రకరకాల నీరసాలు రావటమే కానీ, శ్రద్ధ లేకపోవడం కానీ, బుద్ధి వద్దు అనిపించడం కానీ, ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంటుంది. అప్పుడు ఏంటంటే అమ్మ ఈ ఘంట అనే వస్తువుని అమ్మ సృష్టించిందంట. దీంట్లో నందిని అనే శక్తి ఉంటుంది అనమాట. ఇలా ఘంటేన నందిని దేవతాం అనేసి మోగించేటప్పుడు గంటేన నందిని దేవతాం అంటారు. ఘన 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 ఘంటానాదాం నినాదయామి అనగానే ఇందులోంచి అమ్మ ఏంటంటే ఇలా ఒక చెయ్యి పెట్టేసి, ఇలా ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో పాశం పట్టుకునేసి అమ్మ ఒక కాలు కిందికి మెలిచి ఒక కాలు ఇలా పైకి మెలిచేసి ఒక తేజస్సు లేస్తుంది అనమాట. అమ్మది లేచి అసలంతా అమ్మ సంహరిస్తూ ఉంటుంటుంది. ఇలా గంట మోగించినప్పుడు మనం చేసే పరివార ప్రాంతాలలో 1 కిలోమీటర్ కావచ్చు, 2-3 కిలోమీటర్లు కావచ్చు, ఈ మన చుట్టూ ఇప్పుడు అంతా ఉన్నాం కదా, చిన్న చిన్న వైరస్ అంతా సూక్ష్మక్రిములు అన్నీ ఉంటాయి, మనకు తెలియదు, ఇవన్నీ ఉంటాయి. ఇలా గంట మోగించగానే అవి దూరంగా పారిపోతాయి. అమ్మ వచ్చింది అని. ఈ చేతిలో ఏంటంటే అమ్మ దుర్గా చేతిలో ఉంటుంది, ఇది మహాదుర్గా చేతిలో గంట ఉంటుంది. అమ్మ యుద్ధానికి వెళ్ళేటప్పుడే గంట మోగిస్తేనే ఎంతో మంది అసురులు సంహరించబడ్డారు ఘంటానాదానికి అనమాట. అంత విశేషమైనది. మనని కష్టపెట్టే ఈ అసుర శక్తి అంతా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కాసేపు మోగించి ఆపేస్తాం, మన పూజ చేసరికి 1-2 గంటలు అవుతుంది. ఈలోపు మళ్ళీ నిదానంగా వాళ్ళు వస్తూ ఉంటుంటారు అనమాట. మళ్ళీ వస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత ఏంటంటే డమరుకం అమ్మ చేతిలో, శివయ్య చేతిలో ఉంటుంది. ఇది మోగించి కానీ ఢమరైన రుద్రదేవతాం అని చెప్పేటంటే ఈ ఢమరూకంలో రుద్రాని అని ఒక శక్తి బయటకు వస్తూ ఉంటుంటుంది. ఈమె అగ్నిశిఖలతోటి, అమ్మ వెంట్రుకలన్నీ అగ్నిగా వెలుగుతూ, ఈమె కూడా అలాగే ఒక చేతిలో
ఖడ్గము ఒక చేతిలో ఏంటంటే పాశం పట్టుకునేసి అమ్మ బయటకు వచ్చేస్తారు. రుద్రాని ఎర్రగా ఉంటుంది అనమాట, రుద్రశక్తి. ఏమేమి వచ్చేసి కొందరిని సంహరించేస్తుంది, కొందరు పారిపోతారు. ఇది ఒక 10-20 కిలోమీటర్లు ఎంత దూరంలో వెళ్ళిపోతారు. మళ్ళీ మన పూజ క్రతువు మొదలయ్యేసరికి యజ్ఞయాగాదులు ఏమైనా చాలా సమయం పడుతుంది కదా, మళ్ళీ వీళ్ళు వస్తూ ఉంటుంటారు డిస్టర్బ్ చేయడానికి. వీళ్ళు ఎప్పుడైనా కూడా కార్యాలు చెయ్యొద్దు, వీళ్ళ దైవిక శక్తికి దగ్గర ఉండొద్దు, వాళ్ళ లక్షణమే అది కదా. అట్లా అనేసేసి మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటుంటారంట. వచ్చినప్పుడు అప్పుడు అతి పవిత్రమైనది అన్నిట్లో కన్నా చాలా గొప్పది ఈ శంకు. శంఖేన భైరవీ దేవత ఘుమ 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 శంఖనాదం నినాదయామి అని అంటారు. ఈ శంకును ఊదినప్పుడు కూడా ఇలా ఈ శంఖునాదం చేయగానే దేంట్లోంచి అమ్మవారు భైరవీదేవి బయటకు వస్తుంది. ఈమె ఇంద్రనీలమణి కాంతులతోటి ఉండేసేసి అమ్మ కరవాలం పట్టుకునేసేసి ఈమె కూడా అలాగే ఒక కాలు మనం సరస్వతి దేవిని చూసామనుకో, ఒక కాలు సగం వేసి సగం బయటకు ఉంటుంది కదా, ఇలా అమ్మ బయటికి వస్తూ ఉంటుంటది. రాగానే ఈ అమ్మ ఎమ్మటే సంహరించేసేస్తుంది, పారిపోయే అవకాశం ఇవ్వదు. అక్కడికక్కడే సూక్ష్మములు కానీ ఏవి కానీ రాక్షసులు అక్కడక్కడే పడిపోతారు. శంకులో అంత గొప్పతనం ఉన్నది. ఏ తీర్థమైనా శంకులో పోస్తేనే ఉట్టి నీళ్ళు కూడా తీర్థమయ్యేది. చాలా పవిత్రంగా శంకుని కింద పెట్టొద్దు, గంట డమరుకం ఏవి పెట్టొద్దు. శంకులో మటుకు చాలా గొప్ప శక్తి ఉంది. అయితే నాకు తెలిసింది 100 సంవత్సరాలు అవుతుందో ఎంత అవుతుందో, ఒక రష్యన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఎందుకు పూజా విధానంలో ఈ హిందువులు సనాతన ధర్మంలో గంట డమరుకం ఇవన్నీ చేస్తారు అని చెప్పి పరిశీలించినప్పుడు వాళ్ళు ఆ కెమెరాస్ అవన్నీ పెట్టి చూసినప్పుడు ఈ గంట మోగించినప్పుడు కొన్ని రకాల వైరస్లు, 2 రకాల వైరస్ ఉంటుంది. ఒకటి మనకు మంచి చేస్తుంది, ఒకటి చెడు చేస్తుంది. అయితే చెడు చేసే వైరస్ దూరం వెళ్ళిపోతా ఉందంట. వాళ్ళు చూశారు, రికార్డ్ అయింది కూడా అనమాట. డమరుకం చేసినప్పుడు కొన్ని చనిపోయాయి, కొన్ని దూరం వెళ్ళిపోయాయి అంట, మళ్ళీ వస్తా ఉన్నాయి అంట. అవి ఆ వైరస్ ని చంపడానికి వాళ్ళు డైనమైట్స్ పెట్టి కూడా పేల్చి చూశారంట, మనిషికి చెడు చేసేది ఇవి. అయితే ఎక్కడ కూడా ఈ వైరస్ చనిపోలేదంట, అది దూరంగా వెళ్ళిపోయింది, చెల్లా చెదురైపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ నెలల తర్వాత కానీ వచ్చిందంట. ఈ శంకు మోగించినప్పుడు వాళ్ళు దాంట్లో చూశారు, వైరస్ అక్కడికక్కడే పడి చనిపోయింది. కొంత మటుకు అంటే ఒక 10-20% మటుకే దూరంగా పారిపోయిందంట. అంత గొప్పది, అంత పవిత్రమైనది ఈ శంఖనాదం. శంఖనాదం ఏ ఇంట్లో జరుగుతూ ఉంటుంటుందో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి. ఈ 3 ప్రతి ఇంట్లో ఉండాల్సిన పవిత్రమైనవి. ఉండాలమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు గంట ఉంటుందమ్మా ఖచ్చితంగా, అది అందరూ పూజా మందిరాల్లో ఖచ్చితంగా గంట ఉంటుంది. డమరుకం అనేది కొందరు ఏంటంటే అదే ఆ మూర్ఖత్వం అనమాట. కాస్త శాక్తీయులకు వాళ్ళకు వాడేదే ఇదే అని చెప్పేసి పెట్టుకోరు. అట్లా ఇది చాలా విశేషం అనమాట. మొట్టమొదట మనకు అక్షర విద్య అనేది వచ్చింది డమరుకం తోటి. స్వామి 14 సార్లు మ్రోగిస్తే చిదంబర నటరాజ స్వామి మనకు అక్షరాలు, తర్వాత వ్యాకరణము, పాణిని వ్యాకరణము ఇవన్నీ వచ్చినాయి దీని నుంచే శబ్దశక్తి. అప్పటిదాకా మనకేంటంటే అక్షరాలు లేవు. దీన్ని 14 సార్లు స్వామి మోగించిన తర్వాత అక్షర విద్య అనేది మనకు వచ్చిందనమాట. చాలా శక్తివంతమైన. ఈ మధ్య కాలంలో మీరు విన్నారమ్మా, మనకి యూనివర్సిటీలో పల్సర్ అని ఒక దగ్గర నిత్యం డమరకం శబ్దం వస్తుంది అని చెప్పి ఒక వీడియో బాగా వైరల్ అయింది మనకి సోలార్ సిస్టమ్ లో ఈ విధంగా అని చెప్పి. అది అలాగే ఉంది కూడా, బాగా డీప్ గా మనం అబ్జర్వ్ చేసి వింటే డమరుకనాదం వినిపిస్తా ఉంటుంటది. అట్లా శంకులోనేమో ఓంకార నాదం వస్తా ఉంటుంటది. శంఖం ఇంట్లో ఉండొచ్చు అమ్మా, ఖచ్చితంగా ఉండాలి అని చాలా మందికి తెలియదు కానీ ఖచ్చితంగా ఈ 3 ఇంట్లో ఉండాల్సిందే. అట్లా ఎందుకంటే అతి శీఘ్రంగా సర్వ దుష్టత్వాన్ని సంహారం చేయడానికి శంకు చాలా పవిత్రమైనది. కాకపోతే ఎప్పుడు కొద్దిగా అందులో నీళ్లు వేసి పెట్టి ఉంచాలి. ఆ నీళ్లు ఉదయాన్ని మనం తాగినా మంచిది ఆరోగ్యానికి, ఇల్లంతా చల్లినా కూడా పవిత్రం అవుతా ఉంటది. ఇంకొకటి, ఎవరైతే రోజు 3 సార్లు శంకు ఊదుతున్నారో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావు. బీపీ కూడా ఎప్పుడు కంట్రోల్ గా ఉంటది. 3 సార్లు కనీసం శంకునాదం చేయగలగాలి. అలా కొంతమంది అద్భుతంగా, ఇప్పుడు అసలు ఎంత చక్కగా మీరు క్షణాల్లోనే మాకు ఆ దైవ అంటే ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోయామన్నమా. ఎన్ని మోగించినా కూడా శంఖనాదంలో అందరి స్థితులన్నీ ఒక దగ్గరకు వచ్చేసేస్తాయి. నిజమమ్మ, పూజ జరిగేటప్పుడు కూడా
లే అనిపించింది చూడగానే. అది అంత చాలా. విశేషం అప్పుడే అన్నమాట. అనుకున్నాను నేను, ఎందుకు ఇవి విశేషం అడగాలి అని అనుకున్నాను. మాకున్న సందేహాలు అయితే నివృత్తి చేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.